వెల్కమ్ టు న్యూస్ అడ్డా. మొన్న కేరళ, నిన్న కర్ణాటక, రేపు తెలంగాణ వంతు కాబోతుందా? వాతావరణం మారుతున్నదంటే కాలం మారుతున్నదని అర్థం. నైరుతి ఋతుపవనాల రాక అటువంటి సంకేతమే. నైరుతి ఋతుపవనాలు మొదట కేరళ రాష్ట్రాన్ని తీరాన్ని తాకుతాయి, ఆ తర్వాత కర్ణాటకకు వెళ్తాయి, అటు నుంచి కొన్ని రోజుల వ్యవధిలో తెలంగాణను తాకుతాయి. ఇది దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ. అయితే మొన్న కేరళ, నేడు కర్ణాటక రాజకీయ ఋతుపవనం మొదలైంది. ఇది కాస్త తెలంగాణను తాకే అవకాశాలు ఉన్నాయా లేదా? మరి రేవంత్ వద్ద ప్లాన్ బి ఏమైనా ఉందా? ఇప్పుడు కేరళలో నైరుతి రుతుపవనాల రాకకు ముందే రాజకీయ రుతుపవనం మొదలైంది. పారాచూట్ నాయకుడు కేసీ వేణుగోపాల్ను కాదని ప్రజలు కోరుకున్న వీడి సతీశన్ కు ముఖ్యమంత్రి పీఠం అప్పగించింది. అటు పిమ్మట ఆ రాజకీయ రుతుపవనం కర్ణాటకను తాకింది. సిద్దరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి 3 ఏళ్ల క్రితం ప్రజలు కోరుకున్న డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావడానికి మార్గం సుగమం చేసింది. ఇక అటు నుంచి తెలంగాణకు ఇదే రాజకీయ రుతుపవనం వస్తుందా? ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇదొక ఆసక్తికర చర్చగా మారింది. ఏ రాష్ట్రంలోనైనా ముఖ్యమంత్రి ఎంపికలు అధిష్టానం తన కోటరీ మాటలని పరిగణలోకి తీసుకుంటూ ఉంటుంది. ప్రజాభీష్టం అనేది సెకండరీ అవుతూ ఉంటుంది. కానీ కేరళ సీఎం ఎంపికలు హైకమాండ్ ఈసారి ప్రజాభీష్టాన్ని పరిగణలోకి తీసుకోవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రజల మాట కూడా వింటుందన్న సంకేతాలు పంపింది. 10 ఏళ్ల విరామం అనంతరం కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ విజయం సాధించింది. ఆ వెంటనే సీఎం కుర్చీకి రేసు మొదలైంది. ప్రధానంగా కేసీ వేణుగోపాల్, వీడి సతీశన్ మధ్య పోటీ నెలకొంది. కేసీ వేణుగోపాల్ అధిష్టానానికి దగ్గర మనిషి కావడంతో ఆయనని ఎంపిక చేస్తారనే ఊహాగానాలు మొదట్లో వచ్చాయి. కానీ ఎన్నికల ప్రచారంలో అన్నీ తానై పార్టీని విజయ తీరాలకు చేర్చింది మాత్రం వీడి సతీశన్. దీంతో ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కుతుందనే చర్చ గట్టిగానే సాగింది. తన అభిష్టాలు ఎలా ఉన్నా ప్రజలు, పార్టీ కార్యకర్తలు సతీశన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్న విషయాన్ని గ్రహించిన అధిష్టానం ఆయన వైపే మొగ్గు చూపింది. కర్ణాటకలో 3 ఏళ్ల క్రితం కాంగ్రెస్ విజయం సాధించినప్పుడు పార్టీ కార్యకర్తలు, ముఖ్య నేతలు, అన్నింటికీ మించి ప్రజలు డీకే శివకుమార్నే ముఖ్యమంత్రిగా కోరుకున్నారు. కానీ సిద్దరామయ్య పక్షాన్నే నిలిచిన అధిష్టానం డీకే శివకుమార్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఆఫర్ చేసి ఉప ముఖ్యమంత్రిని చేసింది. తనకు ఇస్తే సీఎం సీటు ఇవ్వాలని డీకే పట్టుబట్టడంతో కొద్ది రోజులు ప్రతిష్టంభన నెలకొన్నది. మొత్తానికి ఒక రాజీ ఫార్ములాతో సిద్దరామయ్య సీఎంగా, డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణాలు చేశారు. అప్పటి నుంచి మధ్య మధ్యలో ముఖ్యమంత్రి మార్పు అంశం ప్రస్తావనకు వస్తూనే ఉంది. కొంతకాలం క్రితం అది మరింత రాజుకుంది. పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది డీకే శివకుమార్ కు అనుకూలంగా అధిష్టానానికి లేఖ రాయడంతో కుర్చీలాట రచ్చకెక్కింది. ఈ నేపథ్యంలో సిద్దరామయ్య, డీకే శివకుమార్లను ఢిల్లీకి పిలిచిన అధిష్టానం ఇద్దరితో చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోని పార్టీ ముఖ్యులతో అల్పాహార సమావేశం ఏర్పాటు చేసిన సిద్దరామయ్య అనంతరం రాజీనామా సమర్పించారు. అయితే ఈ సమావేశంలో సిద్దరామయ్యకు డీకే శివకుమార్ పాదాభివందనం చేయడం వైరల్ అయింది. సిద్దరామయ్య రాజీనామాకు సిద్దపడ్డారన్న సంకేతాన్ని బలంగా పంపింది. ఆ మేరకు కొద్దిసేపటికి ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. సాధారణంగా నైరుతి ఋతుపవనాలు కర్ణాటకను తాకిన తర్వాత తెలంగాణకు వస్తాయి. మరి రాజకీయ ఋతుపవనం కూడా అదే దిశగా ప్రయాణిస్తుందా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 2.5 ఏళ్లు దాటుతున్నది. వాస్తవానికి రేవంత్ కు కాంగ్రెస్ లో స్వల్పకాలంలోనే 2 కీలక పదవులు అధిష్ఠించారు. పార్టీలో చేరిన కొద్ది నెలలకే పీసీసీ పగ్గాలు అందుకున్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడంతో ముఖ్యమంత్రి అయ్యారు. ఎంతో మంది సీనియర్లు ఉన్నా అధికారంలోకి తీసుకురావడంలో రేవంత్ కష్టపడ్డారనే గట్టి నమ్మకం, కార్యకర్తల అభిప్రాయాన్ని గౌరవించి ముఖ్యమంత్రి పదవిని ఆయనకు అప్పగించారు. అయితే కొంతకాలంగా 2034 వరకు తానే ముఖ్యమంత్రినని రేవంత్ రెడ్డి వీలున్న ప్రతి వేదికపైన ఢంకా బజాయించుతున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి ఎవరు కావాలనేది అంతిమంగా అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుంది. కానీ రాబోయే 2 టర్మ్లకు కూడా తానే ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్ ప్రకటించుకోవడం రాజకీయ వర్గాల్లో కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. పార్టీ నేతల్లోనూ కనుబొమ్మలు ఎగురవేయించింది. ఈ వ్యాఖ్యలపై అటు అధిష్టానం కానీ, రేవంత్ సహచర మంత్రులు కానీ బహిరంగంగా స్పందించలేదు. పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం వ్యాఖ్యకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఇలా ప్రకటించుకోవడం కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకమని, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుందని చురకలు వేశారు. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను అసలు సిసలు కాంగ్రెస్ వాదులు సహించబోరని తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపగా మంత్రులు గాని సీనియర్లు కానీ స్పందించలేదు, కనీసం ఖండించను లేదు. ఆ తర్వాత కూడా రేవంత్ రెడ్డి అదే వ్యాఖ్యలు కొనసాగిస్తున్నారు. 2034లో రాష్ట్ర రాజకీయాలను వదిలి తర్వాతి తరానికి అవకాశం కల్పించి కేంద్ర రాజకీయాలకు వెళ్తానని తాజాకు కూడా ప్రకటించారు. గతంలో ఏ కాంగ్రెస్ నాయకుడు వ్యాఖ్యానించిన విధంగా రేవంత్ మాట్లాడటంతో పార్టీలో సీనియర్ నాయకులు సైతం ఆశ్చర్యపోయారు. జాతీయ పార్టీలలో ఇలాంటి సంప్రదాయం కట్టుబాట్లు దాటి మాట్లాడే సాహసం చేయరని అంటున్నారు. కాంగ్రెస్ లో కొమ్ములు తిరిగిన నాయకులు చాలా మంది ఉన్నప్పటికీ ఏ నాయకుడు ఏ సమయంలోనూ ఇంత బహిరంగంగా ధైర్యంగా తానే ముఖ్యమంత్రిని ప్రకటించుకోలేదని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు 9.5 ఏళ్ల పాలన అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. అంతకుముందు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. ప్రజలను నేరుగా కలుసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో అన్నీ తానై ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. ఆ సమయంలో వైఎస్నే సీఎం చేస్తారని అంతా భావించారు. అదే ప్రశ్నను మీడియా అడిగితే పార్టీ అధిష్టానం తీసుకోబోయే నిర్ణయమే ఫైనల్ అని, సిఎల్పిలోనే సీఎం ఎన్నిక ఉంటుందని వైఎస్ చాలా క్లియర్గా చెప్పారు. అంతేకాని నేనే గెలిపించా, నన్నే సీఎం చేస్తారు అని వైఎస్ ఎప్పుడూ చెప్పుకోలేదు. కాంగ్రెస్ అధిష్టానం తన పార్టీ ముఖ్యమంత్రులు తమకు తలొగ్గి ఉండాలనే భావనతో ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. పార్టీని ధిక్కరించే తరహాలో మాట్లాడే వారికి ముక్కుతాడు వేసేందుకు పార్టీలోని ఒకరిద్దరు సీనియర్లను ప్రోత్సహించి అంతర్గతంగా మంట రాజేస్తుంటుందని అంటుంటారు. కానీ ప్రస్తుతం రేవంత్ వ్యాఖ్యలపై ఎలాంటి స్పందనలు లేదా సంకేతాలను కాంగ్రెస్ అధిష్టానం ఇవ్వడం లేదు. పార్టీలో సీనియర్లను ఎగదోస్తున్న పరిస్థితి కూడా కనిపించడం లేదు. వాస్తవానికి రేవంత్ రెడ్డి సీఎం అయిన ఏడాది వరకు ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలే ఉండేవి. ఆ తర్వాత ఫిర్యాదులు పెరగడంతో సోనియా, రాహుల్, ప్రియాంక అపాయింట్మెంట్లు లభించలేదనే ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది. తదుపరి వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాల నేపథ్యంలో మళ్లీ సంబంధాలు మెరుగుపడ్డాయనే చర్చలున్నాయి. ఈ సమయంలోనే రాజకీయ రుతుపవనాలు చురుకుగా మారుతున్నాయి. ఈ రుతుపవనాలు తెలంగాణను సైతం తాకుతాయా అనే అంశంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. పరిపాలనా వైఫల్యాలు, కుంభకోణాలు, రేవంత్ సోదరుల అక్రమాలు, హామీలు అమలు చేయకపోవడం వంటి అంశాలపై కొందరు సీనియర్లు ఢిల్లీ పెద్దలకు ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేస్తున్నారని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండోసారి మాత్రమే కాదు, మూడోసారి కూడా తానే ముఖ్యమంత్రి అవుతానని ఏ ధీమాతో రేవంత్ ప్రకటిస్తున్నారో అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. రేవంత్ రెడ్డి వద్ద ప్లాన్ బి ఏమైనా ఉన్నదా అనే సందేహాలను లేవనెత్తుతున్నారు. ఉన్న ప్రతి సందర్భంలోనూ హైదరాబాద్ ఐటీ అభివృద్ధిలో చంద్రబాబు పాత్రను రేవంత్ రెడ్డి ప్రశంసిస్తూనే ఉంటారు. అదే సమయంలో బీజేపీ పెద్దలకు వ్యతిరేకంగా వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ విషయంలో అధిష్టానానికి పలువురు సీనియర్లు ఫిర్యాదు చేశారనే వాదనలున్నాయి. కానీ ఏ ఒక్క సీనియర్ కూడా ఆ విషయంలో బయటపడటం లేదు. మరోవైపు రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ సంబంధాలు కూడా చాలా కాలంగా చర్చల్లో ఉన్నవే. బీజేపీతో తన ప్రారంభ రాజకీయాలను రేవంత్ కూడా అంగీకరించారు కూడా. ఈ నేపథ్యంలో 2034 టార్గెట్ వెనుక ప్లాన్ బి ఏమైనా ఉందా అనే సందేహాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. సోనియా గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత చీటికి మాటికి ముఖ్యమంత్రులను మార్చే సంప్రదాయానికి చెక్ పెట్టారు. మంచో చెడో 5 ఏళ్ల పాటు పదవిలోనే కొనసాగిస్తున్నారు. రాజస్థాన్లో అశోక్ గెహ్లోత్ ను తప్పించాలని సచిన్ పైలట్ వర్గం పట్టుబట్టినా ఆమె తలొగ్గలేదు. ఇటువంటి సమయంలో తెలంగాణలో మార్పులుంటాయా అనేది సందేహంగానే ఉంది. కానీ అధిష్టానం పూనుకుంటే తెలంగాణలో సైతం మార్పులు తప్పకపోవచ్చని సీనియర్ నేతలు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. దీనిపై కొద్ది రోజుల్లోనే స్పష్టత రావచ్చని అంటున్నారు.